హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో ఇవాళ నాతో పాటు ఒక బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు. ధన్షిక, సాయి ధన్షిక గారు మనతో పాటు ఉన్నారనమాట. దక్షిణ మూవీతో ఆవిడ అక్టోబర్ 4న థియేటర్స్లోకి రాబోతున్నారు. మరి ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏం చేశారు, అవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఏమంటారు? వనక్కం. నాకు తమిళ్ రాదు, కన్నడ బರುತ್ತೆ స్వల్ప. ఎలా ఉన్నారు? నల్లారికే. నల్లారికే అంటే నాకు ధనుష్ చాలా ఇష్టం. నల్లారికే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ధనుష్ ఫ్యాన్ అనమాట, అందుకే నాకు తమిళ్ బాగా ఇష్టం. ఓకే, నేను ఏకంగా ఆయనతో సినిమాని చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఎలా ఉన్నారు? ఎలా నడుస్తున్నాయి ప్రమోషన్స్? లేవు, మధ్యలో ఒక బిర్యానీ తిన్నాము, పారడైజ్ బిర్యానీ. నిద్ర వస్తుంది. ఓకే, ఏమంటారు? మైకం, నిద్ర మత్తు, నిద్ర మత్తు. ఓకే ఓకే. దక్షిణ మూవీ రాబోతుంది అంటే కబాలీలో మీ హెయిర్ స్టైల్ చూసినాం, అదే హెయిర్ స్టైల్ ఇందులో మళ్ళీ రిపీట్ అయింది ఒక్కొక్క దగ్గర. చూసినాము మొత్తం డిఫరెంట్ స్టైల్. మూవీ అంతా తలలు నరకడాలు, రక్తం గారడాలు, సిగరెట్లు, ఇవే ఉన్నాయి. ఏం చెప్తారు దక్షిణ మూవీ గురించి? కొత్తగా ఉంటుందండి. నేను ఇంతవరకు చేసిన సినిమాలో అది డెఫినెట్గా కొత్తగా ఉంటుంది. అండ్ మేము ఆ కథకి ఏం కావాలో అది చేసాము. అండ్ నాకు కూడా కంఫర్టబుల్ కాదు సిగరెట్ తాగడం. నేను పర్సనల్ లైఫ్లో నేను ఎప్పుడైనా ట్రై చేసిండ్రా? చిన్నప్పుడు అట్లా సిగరెట్ తాగాలని ఉంటుంది కదా, ఎవరైనా తాగుతుంటే తీసుకొని చేసి ఉంటారు కదా. ఒకసారి ఒక పేపర్ పెట్టి సుమా మామూలుగా ఆ స్టైల్ కోసం అలా అలా పెట్టినది. బట్ ఐఎమ్ నాట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో నాకు కంఫర్టబుల్ కాదు మందైనా సిగరెట్ అయినా. అవును, నా నాన్న, ఈవెన్ మై డాడ్ హూ స్మోక్స్ అండ్ కమ్ టు ద హౌస్, నేను చెప్తాను ఇంటికి రాకూడదు, వెళ్ళండి. సో దట్స్ హౌ ఐ యామ్. ట్రైలర్ చూసి అదే ఇలా చూపించారు, ఇలా చేసి నన్ను అడుగుతున్నావా నువ్వు, అలా ఒక లుక్ ఇచ్చారు, ఒక షాక్ ఇచ్చారు. సో బట్ మీరు ఈ సినిమా చూసినప్పుడు అవి అన్నీ మైండ్లో ఏమీ ఉండదు, ఆ ఎమోషనే తెలుస్తుంది. దక్షిణ అంటే అది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఏంటనేది డెఫినెట్గా అక్టోబర్ 4 తెలుస్తుంది. సినిమాకి హీరో మీరే? నేను హీరోయిన్. అంటే ఆ క్యారెక్టర్ చూస్తుంటే మీరే హీరో ఆ సినిమాకి. నేను ఒప్పుకోను, నేను హీరోయిన్ అంతే. ఇంకా హీరో ఎవరైనా ఉన్నారు? హీరో అనేది ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి. మన మెయిల్ ఫిల్మో మెయిల్ ఓరియంటెడ్ చెప్పలేవు. ఎవరైనా హీరో చేసిన హీరోయిన్, నువ్వు హీరోయిన్ చెప్తారా? లేదు కదా. మనం చేసినప్పుడు హీరో వస్తున్నారా? వద్దు, అవి అన్నీ బ్యాన్ చేయాలి. ఓకే, బ్యాన్ చేసేద్దాం. ఓకే, మీ హైట్ మీ సినిమాలకు ఏమైనా ప్రాబ్లం అయిందా? ఈ సినిమాలో ఏమైనా అంటే హైట్ చాలా ఉన్నారు అని చెప్పింది. ఎంత హైట్ ఉన్నారు అసలు మీరు? ఐ పాస్డ్ ఆల్ దట్. ఒక్కొక్కరు ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్కరు ఇన్ఫీరియర్ పడతారు. బట్ అది తను ప్రాబ్లం, నా ప్రాబ్లం లేవు. అండ్ నేను ఒక్కొక్కరు ఒక్కొక్క యూనిక్నెస్. నేనులాగా నేను ఉండను, నేనులాగా మీరు ఉండరు. అది కూడా యూనో హైట్ అవి అన్నీ దేవుడు వచ్చినది. సో మనం ఏం చేయాలి? ఏం నచ్చి మీరు ఈ స్టోరీకి ఒప్పుకున్నారు? ఒక థింగ్ ఉంటుంది అందులో, ఆ స్టోరీ లైన్ కానీ లేదంటే ఈ విషయం. అంటే సినిమా చూస్తుంటే మాకేమనిపించింది అంటే కొంచెం బ్లడ్ ఇవన్నీ సైకోలాగా అనిపించింది సినిమా అంతా. ఇలా ఉంటది కానీ అవునవును, లాస్ట్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటారు కదా, అలాంటిది ఏమైనా మీకు నచ్చిందా స్టోరీలో? ఇది ఫ్లో ఆఫ్ ఫిల్మ్ చాలా బాగుంటుందండి. మీరు 2 hours 1.5 hours మీరు కూర్చి చూసినప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతారు. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా వచ్చి ఒక సెకండ్ హాఫ్
దాటి ఒక ఎమోషనల్గా వెళ్తుంది. ఆ సెకండ్ హాఫ్లో ట్రాన్సిషన్ ఉంటుంది. ఆ ట్రాన్సిషన్ మామూలుగా ఉండదు. ఓషో తులసిరామ్ గారు తన ఫిలిం స్టైల్ ఎలా ఉంటుందో అది ఖచ్చితంగా దీంట్లో కనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ తనకి రెఫరెన్స్ ఏమీ లేవు. తన ఇంతవరకు నేను రెఫరెన్స్ చూసి ఈవెన్ ఐ హ్యావెన్ వాచ్డ్ మంగళ మంత్ర, మంగళ క్లైమాక్స్ మాత్రమే చూసాను. చూసిన వెంటనే సైన్ చేశాను. సో అలా. అండ్ డెఫినెట్గా ఆడియన్స్ దే విల్ అప్రిషియేట్ దిస్ ఎఫర్ట్ డెఫినెట్గా. అండ్ క్లైమాక్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ ఫర్ ద క్లైమాక్స్. నాకు క్లైమాక్స్ చేసినప్పుడు ఇది చెప్తే కూడా కథ రివీల్ అవుతుంది. అన్ని ఉమెన్ కనెక్ట్ అవుతారండి. బేసిక్గా అదే చెప్తున్నాను. మనుషులందరూ కనెక్ట్ అవుతారు, మనుషులు కూడా, కానీ గట్టిగా ఉమెన్ కనెక్ట్ అవుతారు బాగా. ఓకే, అంటే రియల్ స్టోరీని ఏమైనా బేస్ చేసుకొని తీసిండ్రా? మా వరల్డ్లో మన కంట్రీలో అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, అక్కడక్కడ డెఫినెట్గా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అలాగే రాసిచ్చారు. ట్రైలర్లో ఒక డైలాగ్ కూడా మీది లేదు, ఎందుకని రివీల్ చేయలేదు? నా డైలాగా యాక్చువల్గా ఆమా నువ్వు మనిషివా సైకోవా అనేది ఒక డైలాగు. అది కూడా ఓషో సార్ వాయిస్ అంట ట్రైలర్లో. తెలియట్లేదు, అది తన స్టైలు, ఓషో సార్ స్టైలు. ఓకే, కబాలీలో ఇప్పుడు అందరికీ మీరు కబాలీలో రజనీకాంత్ కూతురుగానే తెలుసు, దాన్ని మర్చిపోయే క్యారెక్టర్ అవుతుంది అనుకుంటున్నారా? అయ్యో, ఇంకా మర్చిపోలేదండి, అదే ప్రాబ్లం నాకు. మర్చిపోండి, దయచేసి మర్చిపోయండి. అప్పుడే ప్రతి ఫిల్మ్లో నన్ను కొత్తగా చూస్తారు. బట్ అఫ్కోర్స్ ఆ ఇంపాక్ట్ చాలా, ఆ ఇంపాక్ట్ ఉంది ఎక్కడ వెళ్ళినా. బట్ ఐ ఫీల్ యు సీ మై అదర్ ఫిలిమ్స్, దాంట్లో కూడా చూసి యునో యూ షుడ్ సపోర్ట్ దోస్ ఫిలిమ్స్ ఆల్సో. తెలుగులో ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా దక్షిణ కాకుండా ఇంకా రాబోయే? తెలుగులో ఇంకా కమిట్ అవ్వట్లేదండి. నో ఐ హావెంట్ కమిటెడ్ ఎనీథింగ్. తమిళ్లో వెబ్ సిరీస్ ఒకటి వస్తుంది జీ5లో, ఐందాం మేదం అని. ఇంకా అక్టోబర్ వస్తుంది డెఫినెట్గా. అండ్ నేను తిరున్ అని ఒక ఫిల్మ్ వచ్చింది కదా, జవహర్ మిత్రన్ సార్, ధనుష్ ఫిల్మ్. ధనుష్ అంటే మీకు అలా ప్రకాశం వస్తుంది. ఆ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నాము, మాధవన్ సార్తో. అది ఆల్ ఫినిష్డ్, పోస్ట్ ప్రొడక్షన్లో వెళ్తుంది. రజనీకాంత్ గారు సార్తో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలాగే రజనీకాంత్ సార్ గురించి ఎవరికి తెలియని ఏదైనా విషయం? స్టాక్ లేవు. ప్రతి ఇంటర్వ్యూలో అన్నీ చెప్పాను, కొద్దిగా అని అన్నీ చెప్పాను. మంచి హ్యూమన్ బీయింగ్. తను ఎనర్జీ సీన్ చేసినప్పుడు తెలిసిపోతుంది. ఒక ఎనర్జీ మెయింటైన్ చేస్తారు ఒక సీన్లో. అది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏ సీన్ అయినా తన దగ్గర ఫుల్ ఒక్క షాట్లో ఇస్తారు అన్ని షాట్స్. బట్ ఆ ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుందని మనకు తెలియదు. అది ఇంపాక్ట్ అందరు మిగతావన్నీ ఉన్న అన్నిటికీ వెళ్తుంది ఆ ఎనర్జీ. మనం కూడా చేస్తాము మంచిగా అక్కడ పని. సో ఆ ఇంపాక్ట్ ఉంది. యా, ఈవెన్ ఆన్ స్క్రీన్లో చూసినప్పుడు ఏదో ఒక మ్యాగ్నెటిక్ పుల్ ఉంది తన దగ్గర. సో సెట్లో కూడా అలాగే. అండ్ హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి. ఒక టైం చెప్తే 3:30 చెప్తే 3:20 కన్నా అక్కడ ఉంటారు. సో అంత పంక్చువల్ తను. వర్క్ అంటే వర్క్ అలా ఉంటారు. క్యారవన్ కూడా వెళ్ళరు. సో మంచిగా మాట్లాడతారు అందరితో. మీతో మంచి ఏదైనా మూమెంట్ ఆయనతో మీరు? నాకు మంచిగా అదే ఎక్కువ డబ్బు స్పెండ్ చేయొద్దు. ఏదైనా చేస్తే మంచిగా ఏదైనా చేయి, ఇన్వెస్ట్ చేయి, ఇవి అని మామూలుగా చెప్తారు. అదే చెప్పారు నాకు ఒకసారి. నేను ఏదో ఒక కారు, ఫ్యాన్సీగా ఒక కార్ తీయాలని వెళ్ళాను. లేదు, ఒక టెస్ట్ డ్రైవ్ చేసి ఓల్వో అనుకున్నాను. టెస్ట్ డ్రైవ్ చేయాలని వెళ్ళాను. వెళ్ళి సార్ ఇలాంటివి తీయాలి కూర్చోబెట్టి ఒక 2 hours మాట్లాడారు. తర్వాత వేరే ఒక
ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాను. మా కోసం ఒక డైలాగ్ కబాలీడా అది ఒకటి మీ స్టైల్లో, తమిళ అయినా సరే తెలుగు అయినా సరే వస్తుందా తెలుగు డైలాగ్? ఏంటి భయమ్మా నాక యోగికేవా. ఓ నైస్ నైస్ నైస్. ఇది కబాలీడా అది ఒకసారి. కబ్బాలిరా. ఓ నైస్. ఓకే, ఒక చిన్న విషయం అనమాట. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నడుస్తుంది కాస్టింగ్ కౌచ్. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమా? ప్రస్తుతానికి హాట్ టాపిక్ అయింది మాత్రం ఇక్కడ. విన్నారా జానీ మాస్టర్ కేసులు ఇవి కొన్ని నడుస్తూ ఉన్నాయన్నమాట. సో అట్లా తమిళ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అయితే పక్కా ఉంటుంది. ఇండస్ట్రీలోకి వస్తే అవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ సిచ్యువేషన్ మీరేమైనా ఫేస్ చేసిండ్రా? ఆ ఆపర్చునిటీ ఇవ్వను అండి. నాకు ఒక క్యారెక్టర్ ఉంది, ఏదైనా తేడాగా ఉంటే ముందు తెలిసిపోతుంది. తేడాగా ఉంటే నేను వెళ్ళను, లేదంటే అది ఏ ఆపర్చునిటీ అయినా ఆ ముందుకి తెలిసిపోతుంది. సో అది దాటి వెళ్ళలేదు. సో నాకు నా అంకుల్ ఉన్నారు నా సినిమా ఇండస్ట్రీ నుంచి, నాకు కొద్దిగా అవన్నీ నేర్పించారు. సో దానివల్ల ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేదు. నా రిలేటివ్ నా రిలేటివ్ నన్ను ప్రొటెక్ట్ చేశారు. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇట్లా వాళ్ళు ఫేస్ చేసింది ఏమైనా తెలుసా? ఫ్రెండ్స్ యాక్చువల్గా ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే నా స్కూలింగ్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్కూల్. ఎందుకంటే నా నాన్నమ్మ టీచర్ అండ్ షీ యూస్ టు హర్ ఎవ్రీ ఇయర్ షీ విల్ దే విల్ ట్రాన్స్ఫర్ హర్. సో ఒక్కొక్క స్కూలు. సో దానివల్ల ఫ్రెండ్స్ వస్తారు, మాట్లాడి ఫ్రెండ్ అయినా ఎండ్లో వెళ్తారు. సో అలా నాకు జరిగింది సిచ్యువేషన్. బట్ నౌ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ హూమ్ ఐ టాక్ విత్. అందరూ కొద్దిగా మెచ్యూర్డ్ అండ్ బోల్డ్, ఏదైనా వస్తే ఎదురు చేస్తారు. అవును, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హౌ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ అండి. మేము కరెక్ట్గా ఉంటే తన వెళ్తారు అంతే, భయపడతారు వెళ్తారు అంతే. దట్ ఈస్ హౌ ఐ యామ్ ఆల్వేస్ అండ్ దే నో హౌ ఐ యామ్ ఇన్ ద ఇండస్ట్రీ. తెలుగులో అయినా తమిళైనా, ఐ థింక్ తమిళ్లో దే ప్రిటీ మచ్ నో హౌ ఐ యామ్. ఫస్ట్ గర్ల్స్ ఇండస్ట్రీలోకి రావాలంటే ఇప్పుడు అమ్మాయిలు నార్మల్గా ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడుతున్నారు అనమాట. ఇలాంటివి చూసి ఇలాంటివి ఎక్కువ అవ్వడం వల్ల. అలా అంటే బయటవే రాకూడదు, ఎందుకంటే ప్రతి రోడ్డు మీద జరుగుతుంది, ఎక్కడ వెళ్ళినా జరుగుతుంది. ఎవరో ఎక్కడో ఒకరు ఉంటారు. అమ్మాయికి మాత్రం కాదు, అబ్బాయికి కూడా జరుగుతుంది. సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్ ఆల్సో. దానివల్ల మెన్ ఎక్కువ మంది సూసైడ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ ఇప్పుడు వచ్చింది, షాకింగ్గా ఉంది అవి అన్నీ. సో అన్ని ప్లేస్లో జరుగుతుంది అండి. నేను మాట్లాడి నాకే దీనికి సొల్యూషనే రాలేదు ఇంతవరకు. సొల్యూషన్ రాకుండా ఒక విషయంకి నేను ఎందుకు ఇలా మాట్లాడితే సొల్యూషన్ రావాలి. గవర్నమెంట్ వేరే ఏదైనా చేయాలి, వేరే. అండ్ ఒక్క థింగ్ ఏం చెప్పాలంటే మనం కాపాడుకోవాలి, మనమే స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్గా ఏదైనా ట్రైనింగ్ చేయాలి. ఒక అమ్మాయి ఫిజికల్గా మెంటలీ దే హ్యావ్ టు ప్రిపేర్, అది ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లు అట్లీస్ట్ ఫేస్ చేయడానికి మనకి కాన్ఫిడెంట్ ఉండాలి. ఇప్పుడు మీకు తమిళ్లో ఆఫర్స్ లేక తెలుగులో చేస్తున్నారా, లేదంటే తెలుగులో చేయాలి ఇష్టం ఉండి చేస్తున్నారా? అంటే ఎందుకు తెలుగులోకి వస్తున్నారు తమిళ్ హీరోయిన్స్? ఓకే, వద్దంటే చెప్పండి. అయ్యో అట్లే ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ కూడా తమిళ్లో చేస్తున్నారు అనమాట, తమిళ వాళ్ళు తెలుగులో చేస్తున్నారు. ఆపర్చునిటీ వస్తుంది, తన వర్క్ అక్కడ నుంచి ఇక్కడ డైరెక్టర్ చూస్తున్నారు, అలా వస్తాము. అలాగే కదా, ఇక్కడే ఏదైనా వర్క్ చూస్తారు అంతే. మీకు ఫేవరెట్ హీరో నార్మల్గా టాలీవుడ్ కానీ మీ తమిళ్లో కానీ ఫేవరెట్ హీరో? తమిళ్లో అజిత్ సార్. ఇక్కడ మహేష్ బాబు సారా? వర్క్ చేయాలని ఉందా మహేష్ బాబు సార్? చూసారా రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలు? గుంటూరు కారం నెట్ఫ్లిక్స్ లో చూసారా? థియేటర్కి వెళ్ళి చూస్తారా సినిమాలు?
థియేటర్కి వెళ్ళి ప్రతి ఫిల్మ్ చూస్తాను తనది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మలయాళంలో హేమ కమిటీ అని ఒకటి నడుస్తుంది, ఆ ఇష్యూ గురించి తెలుసా? దాని గురించి ఏం మాట్లాడాలనుకుంటే అట్లాంటివి రావాలి, ఇంకా అవేర్నెస్ పెరగాలి. తన ఇది పార్వతి తిరుగుతూ ఆ కమ్యూనిటీలో ఉన్నారు, మంచిది. ఈ ట్యాగ్ రావడం ఇవన్నీ వదిలేసండి. ఫస్ట్ ఇలాంటివి జరుగుతుంది అని ఒక కరేజ్ పెట్టుకుని అమ్మాయి వస్తున్నారు కదా, అది అప్రిషియేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, అది తప్పే కాదు. అలాంటి చెప్పలేకపోతే ఎలా తెలుస్తుంది ఇలా జరుగుతుందని? ఎంతసేపు ఆ టార్చరు అనిపిస్తారు. సో ఇవన్నీ రావాలండి, ఇది మంచిదే, మంచి ఇట్స్ నైస్. మీకు ఇంత బాగా తెలుగు ఎట్లా వచ్చు, ఎట్లా మాట్లాడుతున్నారు? ఇంతవరకు ఎవ్వరు ఇంత ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడరేం. మేబీ మీరైతే నేను ఎన్ని ఇంటర్వ్యూస్ చూసానో అందులో అన్నిట్లో తెలుగులోనే మాట్లాడుతున్నారు. తెలుసు, అందుకే మాట్లాడుతున్నాను. తెలియలేకపోతే డెఫినెట్ గా. అంటే మీరు తమిళనాడే కదా మొత్తం, ఎలా తెలుగు టచ్? సినిమా చూసి నేర్చుకున్నాను. అవును. మీ చైల్డ్హుడ్ క్రష్, ప్రెసెంట్ క్రష్ ఎవరైనా? అది చాలా ఈజీ, అర్జున్ సార్. చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు అంత ఎగ్జైట్ అవుతాను, యాక్షన్ స్టార్ అర్జున్ సార్. దాని తర్వాత కొద్దిగా పెరిగిన తర్వాత సింబు, అండ్ దెన్ మహేష్ బాబు సార్. మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ మన హైదరాబాద్లో? ఏ ఫుడ్ అయినా చాలా ఇష్టం నాకు. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ తినే ఫుడ్ కానీ చేపల పులుసు బాగా తింటాను, రాగి సంగటి అవన్నీ చాలా ఇష్టం. వంట వండడం వచ్చా? నాకా ట్రై చేయొచ్చు, నేను బాగానే కుక్ చేస్తాను. అన్నీ చికెన్, ప్రాన్స్, గ్రేవీ అవన్నీ నా నాన్నమ్మ నేర్పించారు నాకు. కుకింగ్ వచ్చు. అయితే ఫైనల్గా మన దక్షిణ సినిమా ఎందుకు చూడాలి ఆడియన్స్? ఎందుకు చూడాలి? ఓషో తులసిరామ్ గారు జానర్ కోసం చూడాలి, నా కోసం చూడాలి. ఇంకా డెఫినెట్గా డిసప్పాయింట్మెంట్ ఉండదు అండి. మీరు వెళ్ళి చూడండి, ఈ అటెంప్ట్ చూడండి, కొత్త అటెంప్ట్. అండ్ దాంట్లో ఏ విషయం చెప్తున్నామో అది ఈ సొసైటీలో జరుగుతుంది. సో కొద్దిగా దాంట్ నుంచి స్ట్రెంగ్త్ తీసుకోండి, పెయిన్ తీసుకోండి, కొద్దిగా ఏదైనా మారితే మంచిది, అంతే. మీ ఫేవరెట్ సినిమా ఏది? నాకు రామ్ కామ్ అంటే ఇష్టం అండి. ఏ లాంగ్వేజ్ అయినా రామ్ కామ్ జానర్ నాకు ఇష్టం. అవును, నేను ఫ్యూచర్లో కూడా అది ఐడియా ఉంది, రామ్ కామ్ ఒకటి చేయాలి. పాటలు పాడుతుంటారా? బాత్రూమ్ సింగరా? పాడుతాను, ఎవరు వింటారు? నేనే అడుగుతున్నా, ఏదైనా ఒక మంచి సాంగ్. ஒன்னே ஒன்று சொல்லணும், உன் முகத்தை பார்த்து சொல்லணும், தனிமை கொஞ்சம் கிடைக்க கூடாதா, நானும் மாறி போனதே, என் நரிடம் கூடி போனதே, அது தெரிஞ்சால் நீயே சொல்லக்கூடாதா, ஓஹுவாஹா ஓஹுவாஹா, யாரை நான் கேட்பேன், நீயே சொல்வாயா, నీయే సొల్వాయా. నైస్, చాలా బాగా పాడారు, మీ గొంతు చాలా బాగుంది. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంటర్వ్యూకి ఇంత టైం ఇచ్చి ఉన్నందుకు. ఆల్రెడీ ఇప్పటికే బాగా అలసిపోయారు, కానీ మాకోసం ఇంతసేపు వెయిట్ చేసి ఒక పాట కూడా పాడినందుకు థ్యాంక్ యూ అండి. ఇట్స్ మై ప్లెజర్. మా ఫిలిం రిలీజ్ అవుతుంది, సో ఖచ్చితంగా అందరూ చూడండి. October 4th థియేటర్స్లో చూడండి ఖచ్చితంగా దక్షిణ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.